నమ్మకం లేదు. తను గెలుస్తానన్న నమ్మకం తనకు లేదు, తన పార్టీ గెలుస్తుందన్న నమ్మకం తనకు లేదు, తను ఒంటరిగా పోటీ చేయగలనన్న నమ్మకం తనకు లేదు. కాబట్టి లోకేష్ ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ ఆయనకి చెప్పేశాం కదా. లోకేష్ చెప్పడం వెనకాల ఒక వ్యూహం ఉంది. అది తనేదో ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళని ఏదో చెడగొట్టడం, వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ కాదు. నాకున్న అవగాహన అంటే నేను అనుకుంటున్నది, ఎందుకంటే లోకేష్ అంత సిల్లీగా మాట్లాడతాడని నేను అనుకోను, చాలా వ్యూహాత్మకంగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీళ్ళిద్దరూ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పదే పదే ఒక వ్యూహాత్మక పదం వాడుతున్నాడు. చంద్రబాబు చేత కూడా మాట్లాడికుండా ఆపించాడు. ముఖ్యమంత్రి నేనే అనే పదం మాట్లాడలేదు. చూడండి, చంద్రబాబు నాదే ప్రభుత్వం, నేనే అధికారం అని మాట్లాడట్లా. చంద్రబాబుని అది కంట్రోల్ చేసి ఎన్నికలు అయిపోయాక చూసుకుంటాం అనే పదాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ జనంలోకి తీసుకెళ్తున్నాడు. ఇది జనసేన శ్రేణుల్ని సంతృప్తిపరచడం కోసం బాబును కూడా కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట. అప్పుడు అది తెలుగుదేశం శ్రేణుల్లో ఒక రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. ఏంటి మనోడు ఏమైనా సీఎం షేరింగ్ ఇస్తాడేంటి, ఒక్కసారి ఇచ్చాడు అనుకో ఇక శాశ్వతంగా మనం నెత్తిన పెట్టుకోవాలి. బీజేపీ వాళ్ళని అట్టగా తెచ్చి నెత్తిన పెట్టాడు మనకి. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళని నెత్తిన పెడితే మనం పొరపాటు కూడా అందులో కాపు కమ్మ సుదీర్ఘకాలపు ఘర్షణ వాతావరణాన్ని ఇప్పుడు ఏంటంటే కాపులోట్లు 4 తెచ్చి పెడతాడులే పవన్ కళ్యాణ్ అనే కోణంలో మిత్రత్వానికి ఒప్పుకుంటున్నారు. కానీ కాపుల మీద ఆధిపత్యం తమకు ఉండొద్దని వాళ్ళకేం కోరిక లేదు. కాబట్టి ముందు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే కమ్మ సామాజిక వర్గం దూరం అయ్యే పరిస్థితి. దాన్ని రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వైసీపీ క్యాచ్ చేసుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి ఇవ్వము అది తెలుసు. డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు లేదో పదం వాడారు దయదాక్షిణ్యాలు, అట్లా అనుకోండి. చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తాడు, కాకపోతే డిప్యూటీ సీఎం పదవికి అంత వాల్యూ ఉందా అన్నది $1 మిలియన్. అది ఎప్పుడూ లేదు. అంటే ఈయన మొదటి నుంచి ఏ కుమారస్వామి లాగో ఇంకో రకంగా నిజంగా 25 ఇచ్చిన 25 కుమారస్వామిగా ఆలోచించుకోవడం ఆయనలో ఉన్నటువంటి అతిపెద్ద మైనస్.